హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో వడని ఒక కొత్త ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్‌గా మనం చేసుకునే ప్రాసెస్ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాసెస్‌లో కనుక వడని చేస్తే ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా 2 కప్పుల మినపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి అందులో మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక 5-6 అవర్స్ పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇలా 5-6 అవర్స్ నానబెట్టుకుంటే ఏంటంటే పప్పు అనేది చక్కగా నానిపోయి మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి. సో ఇక్కడ నేను 5-6 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మీరు either మిక్సర్ లో కానీ గ్రైండర్ లో కానీ గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రైండర్ ని యూస్ చేస్తున్నాను. ఏదైనా కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా అవసరమైతే హాఫ్ కప్ దాకా వాటర్ ని యూస్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గట్టిగా ఉండాలండి. సో గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోకుండా జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా కూడా ఇలా ఒక బౌల్ లోకి తీసేసుకొని అందులోకి 1.5 కప్పు దాకా ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. అదేనండి సూజీ బాంబే రవ్వ అంటారు కదా, ఆ రవ్వని ఒక 1.5 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా రెండు చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకొని మరీ పిండి గట్టిగా ఉంది అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ ని యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టి దీన్ని ఓవర్ నైట్ పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. అంటే మీరు ఒకవేళ పిండిని మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే నైట్ వరకు కూడా దాన్ని బయట పెట్టి ఫర్మెంట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు నైట్ ప్రిపేర్ చేసుకుంటే కనుక ఓవర్ నైట్ అంటే అట్లీస్ట్ 8 అవర్స్ పాటు బయట పెట్టేసి పులియబెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ కనుక మీరు చూసినట్టయితే పిండి అనేది చక్కగా పులిసిపోయింది. చూడండి ఎంత పొంగి బబుల్స్ వచ్చేసి లోపల మన ఇడ్లీ పిండి దోశ పిండి ఎలా అయితే పులిసిపోయిందో అలా ఫర్మెంట్ అయిపోయింది అనమాట. ఇక ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఒక బాండీలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చేతిని ఇలా వాటర్ లో తడుపుకొని కలిపి ఉంచుకున్న ఈ పిండి ముద్దలో నుంచి కాస్త పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫింగర్స్ పైన ఒక రౌండ్ వడ షేప్ లాగా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ లోకి డ్రాప్ చేసేసుకోండి. ఒకవేళ మీరు ఇలా ఫింగర్స్ తో వేసుకోవడం కష్టం అనిపిస్తే ఒక ప్లేట్ మీద పాలిథిన్ పేపర్ పెట్టుకొని దాని మీద వడను ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఒక అరచేతి మీద అయినా వడను పెట్టేసుకొని ప్రెస్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్ ని ఫాలో అయ్యి వడను వేసేసుకోండి. ఇలా అన్ని వేసేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసేసుకొని వడలన్నీ కూడా కంప్లీట్ గా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి వడలు అనేవి చక్కగా వేగిపోతే ఇలా మంచి కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో కానీ కారంతో కానీ నాన్ వెజ్ ఆర్ వెజ్ ఏ కర్రీతో తీసుకున్నా కూడా ఇవి చాలా బాగుంటాయండి. సో ఈసారి మీరు ఎప్పుడైనా వడలు చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యి చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మరిన్ని టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.